నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే నడుస్తూ ఉన్నప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే కూర్చున్నప్పుడు సడన్గా లేచినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివి కామన్గా చూస్తుంటాం కదా. అసలు ఇది దేనివల్ల వస్తుంది? అంటే విటమిన్ డెఫిషియన్సీయా, లేకపోతే బీపీ లో అవ్వడం వల్ల, దేనివల్ల వస్తుంది అంటారు? దీనికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. ఒక మనిషి అంతకుముందు బాగున్న మనిషి కళ్ళు తిరుగుతున్నాయి, సడన్గా కొంచెం వణుకు వస్తుంది, చెమట పడుతుంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అలా కాకుండా కూర్చున్న మనిషి నిలబడ్డారు, సడన్గా కళ్ళు తిరిగాయి పడిపోయినారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. మామూలుగా ఏంటంటే మనకి వయసు వచ్చే కొద్దీ మనకి ఇయర్లో లోపల ఇన్నర్ ఇయర్ అంటారు, ఇన్నర్ ఇయర్లో 3 కెనాల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో చిన్న చిన్న రాళ్ళు అంటే క్యూపోలిస్ అంటారు. సో అవి ఏం చేస్తాయంటే మనం బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా టర్న్ అయినాం అనుకోండి, అవి ఆపోజిట్ టర్న్ అయ్యి మనని స్టడీగా ఉంచుతుంది. ఇలా కింద చూస్తే అవి పైకి టర్న్ అయ్యి మనని స్టడీగా ఉంచుతాయి. కానీ వయసు వచ్చే కొద్దీ ఏమిటంటే ఆ స్టోన్స్ సరిగ్గా తిరగవు అనమాట. అవి విడిపడిపోయి ఇలా ఉన్నప్పుడు ఇలా అవి కూడా తిరుగుతాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇలా తిరుగుతాయి. అప్పుడు ఈ సైడ్ బ్యాలెన్స్ లేక వాడికి కళ్ళు తిరగడము, కొన్నిసార్లు వాంతులు రావడము, చెవులో హోర్న్ సౌండ్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో దాన్ని టినిటస్ అంటాం అనమాట. దానికి ట్యాబ్లెట్స్ ద్వారా సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వచ్చు. లేదు కొన్ని కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అనీమియా ఉంది, అంటే రక్తహీనత ఉంది. సో సడన్గా లేసారు, అప్పుడు బ్లడ్ ప్రెషర్ మామూలు లేసినప్పుడు రైజ్ కావాలన్నమాట, పెరగాలి. పెరగకుండా అలాగే ఉందనుకోండి, అప్పుడు వాడు కళ్ళు తిరుగుతుంది అనమాట. అదొక కారణం ఉండొచ్చు. హార్మోన్స్ ప్రాబ్లంకి వస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంకా ఇతరతర సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇట్లా కళ్ళు తిరుగుతుంటాయి అనమాట. ఇటువంటి కళ్ళు తిరగడం అనేది కొన్నిసార్లు చాలా డేంజర్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే కళ్ళు తిరుగుతున్నాయంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ ఫస్ట్ వాళ్ళు వెళ్ళాల్సింది జనరల్ ఫిజిషియన్ దగ్గరికి. ఎందుకంటే న్యూరాలజిస్ట్ వెళ్ళినప్పుడు న్యూరాలజిస్ట్ వాళ్ళ పర్వ్యూలో వాళ్ళు చూస్తారు ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అనేది. కానీ ఇతరతర కారణాలంటే కొన్నిసార్లు మిస్ అవుతుంటారు అనమాట. కాకపోతే జనరల్ ప్రాక్టీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ పరీక్షిస్తారు. ఒక మంచి జీపీ అయితే ఎందుకు జరుగుతుంది, ఇది అనీమియా వలన, లేదు మనం అనుకున్నట్లు ఈ ఇయర్స్లో ఇన్నర్ ఇయర్లో ఏదైనా లోపం వలన, లేదు ఇతరతర కారణాలు అంటే వాళ్ళకి ఏదైనా ఐరన్ డెఫిషియన్సీలు ఉండడము, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడము, హార్మోన్స్ డెఫిషియన్సీ ఉండడము, ఇటువంటివి చూస్తారనమాట. ఎండోక్రాలజీ పార్ట్కి వచ్చేటప్పటికి కళ్ళు తిరుగుతున్నాయంటే దానికి 2 కారణాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డయాబెటీస్, షుగర్ డౌన్ కావడం కానీ, షుగర్ హై ఉండడం కానీ. చాలామంది ఏమనుకుంటారంటే మన డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడే కళ్ళు తిరుగుతాయి అనుకుంటారు. లేదు, షుగర్ హై ఉన్నప్పుడు కూడా కళ్ళు తిరుగుతుంటాయమ్మా. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే పెద్దోళ్ళు షుగర్ పేషెంట్స్ ఇంట్లో కళ్ళు తిరుగుతాయని చెప్పి టెస్ట్ చేసుకోకుండా స్వీట్ తినడము, ఏదో ఒకటి చక్కెర నోట్లో వేసుకోవడం చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఇంతకుముందు మనం ఇంటర్వ్యూస్లో డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి ఒక ఓల్డ్ ఏజ్ పేషెంట్కి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది బీపీ, షుగర్ ఇంట్లోనే. ఎందుకంటే ఈ కాలంలో మనకి దాదాపు అందరికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్లో కూడా ఈజీగా దొరుకుతాయి. ఇంట్లో ఒక బీపీ ఆపరేటర్స్ మహా అయితే అది ఒక 1000 రూపాయలు అవుతుంది. షుగర్ మెషిన్ ఒక 600-700 రూపాయలు అవుతూ ఉంటుంది. షుగర్ లో అని ఎప్పుడు అంటాము? 70 కంటే తక్కువ ఉన్నప్పుడు. షుగర్ హై ఎప్పుడు అంటాము అంటే 250 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. 250 కంటే ఆల్రెడీ హై ఉంది షుగరు, అప్పుడు షుగర్ నోట్లు వేసుకున్నారంటే ఏమవుతుంది? 400 కూడా అవుతుంది. అసలు సమస్య తగ్గపోగా చివరికి వాళ్ళు హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంటుంది. తరచుగా మేము మా పేషెంట్ ఇటువంటివి చూస్తుంటాం అనమాట. రెండోది, షుగర్ డౌన్ అప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు. వెంటనే బరితిపోయి స్వీట్లు తినాలంటుంటారు. లేదు, అవసరం లేదు. మామూలుగా 70 అనేది మనకి డేంజర్ మార్క్కి జస్ట్ ఎంట్రీ పాయింట్ అనమాట. 70 దగ్గరికి వచ్చినప్పుడు ఒక గ్లాస్ పాలు తాగమంటాము, లేకపోతే 2-3 బిస్కెట్స్, మేరీగోల్డ్ బిస్కెట్స్, లేకపోతే ఒక ఫ్రూట్ తినమంటాం. అంతేగాని చక్కెర నోట్లు వేసుకోవడం అవసరం లేదు. ఎప్పుడు చక్కెర నోట్లు వేసుకోవాలంటే 50 కంటే తక్కువ అవుతున్నప్పుడు, 50 కంటే తక్కువ అయినప్పుడు, చాలా నీరసంగా ఉంది, పడిపోతున్నారంటే అప్పుడు ఒక కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, షుగర్ అనే కాదు, ఏదో కేకో దగ్గర ఉండదు ఏదో ఒకటి పెట్టడం అనేది మంచిది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోతారనమాట. అప్పుడు నోట్లో వేసామనుకోండి, ఆ చక్కెర కడుపులో పోక కొన్నిసార్లు గొంతులో ఇరుక్కుంటుంది అనమాట, ఊపిరితిత్తులు అడ్డం పడుతుంటుంది. అది కూడా చెప్తాం. పేషెంట్ అపస్మారక స్థితిలో పోయినప్పుడు నోట్లో ఏం వేయొద్దు, అది ఇంకా డేంజర్ అవుతుంది. అటువంటప్పుడు మేము ఒక గ్లూకాన్ అనే ఇంజెక్షన్ ఉంటుందమ్మా, అది ఎప్పుడు పేషెంట్స్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని చెప్తాం. అది ఇన్సులిన్ లాగే ఉంటుంది. అది ఇవ్వగానే పేషెంట్ షుగర్ రికవర్ అవుతుంది అనమాట. 10 మినిట్స్లో వాళ్ళు లేచి కూర్చుంటారు. లేచి కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో అది తినిపించవచ్చు అనమాట. తర్వాత ఏం చేయాలంటే అసలు ఎందుకు ఇలా డౌన్ అయింది అనే దానికోసం మేము కారణాలు వెతుకుతాం అనమాట. అంటే వాళ్ళు మందులు తీసుకొని తర్వాత ఆహారం సరిగ్గా తీసుకోలేదా, లేదు మందుల డోస్ ఎక్కువ అయిపోయిందా, లేదు ఇతరత్ర కారణాలు ఏమైనా జరిగినాయా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అటెన్షన్ సీకింగ్ అనమాట, మందులు వేసుకొని ఫుడ్ కావాలని తినరు, అంటే సింపతి కోసం. ఇటువంటి ఏమైనా సైకలాజికల్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మేము చూస్తాం.